అందరికీ నమస్కారం అండి. శ్రావణ మంగళవారం నోములు పూజలు ఇవన్నీ కొంచెం మందికి చేదస్తం అని అనిపించవచ్చు. దేవుడి విషయంలో చేదస్తం అంటే ఇంతమంది ఇలా వస్తారండి దేవుని దర్శనం చేసుకుందుకు, ప్లస్ వాయినాలు తీసుకుందుకు ఇంతమంది వస్తారా? నిజంగాను అలాంటిది మనం కొట్టి పడేయకూడదండి చేదస్తం అన్న విషయం. అయితే ఇంతమంది నిజంగా చూసి తాంబూలాలు తీసుకున్నారంటే నిజంగా అదృష్టవంతులండి. ఎందుకంటే ఇవి సర్వసాధారణంగా ఎవరికి కానీ ఇంతమంది ముత్తైదులు ఒక్కసారి తాంబూలం తీసుకోవడం అనేది ఎక్కడా కూడా దొరకరు. తాంబూలం ఇద్దామన్నా కూడానండి అక్కడక్కడ తడి పొడిగా ఉంటూ ఉంటారు. ఒక్కసారి మా గ్రూప్లో ఇంతమందికి వాయినాలు ఇస్తున్నారు రండి అని చెప్పి అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క వారం మానేసి రెండో వారం చేసుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు, మూడో వారం చేసుకున్న వాళ్ళను. మొదటి వారం ఆఖరి వారం కంపల్సరీ చేసుకుంటారండి. మధ్య మధ్యలో ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు మానేసినప్పుడు ఇలా అంతమందికి ఒక్కొక్కరికి 15 మంది, ఒక్కొక్కరికి 30 మంది, ఒక్కొక్కరికి 20 మంది అలాగా అంతమందికి వాయినాలు ఇచ్చుకుంటూ నిజంగా వచ్చారండి. ఎంత బాగా జరిగిందో నిజంగానే. ఈ వారం అయితే మాత్రం ఇంకా శ్రావణ మంగళవారం ఇంకా 4వ వారం అయిపోయింది, ఇంకొక వారం ఉంది. ఆ వారం కూడా ఇలాగే వచ్చేయండి టైంకి, అందరూ కరెక్ట్గా 5 పలానా చోటకు వచ్చేయండి అని చెప్పి ఒక గ్రూప్లో మాట్లాడుకుంటారు. ఇలా తాంబూలాలు ఇచ్చేసుకుంటూ ఉంటారు. మన ఇంటింటికి తిరగవలసిన పని లేదండి. ఏ నోములైనా ఏ పూజలైనా చేస్తూ ఉన్నా కూడా ఈ విధంగా పలానా చోటకి రెండింటే మొత్తం అందరూ వచ్చేస్తారు. అది తాంబూలం తీసుకుందుకు అంటే ముత్తైదులకి పరిగెట్టుకుంటూ వచ్చి తీరుతారండి. ఇక్కడ మా పారాయణంలో వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. చాలా బాగా జరిగిందండి మాకు ఈ నోములు అయితే మాత్రం బాగా జరుగుతుంది.